జూన్ 10న ఒకవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉండగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శిక్షణ కార్యకర్తలతో మాట్లాడుతూ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం చేశారు. అందులో 3 అంశాలు ప్రధానంగా పట్టించుకోవాల్సినవి. అవి 3 సూటిగా నరేంద్ర మోడీని ఉద్దేశించినవి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ఉద్దేశించినవి. మొట్టమొదటిది మర్యాద. ఆయన మర్యాద అనే మాట వాడారు. అంటే సంప్రదాయం అని. మర్యాదనే మన సంస్కృతి, మర్యాదనే మన ధర్మం, మన మతం అని కూడా అన్నారు. అది ఏమిటి? ఆ మర్యాద పాటించేవాళ్ళు, ఆ సంప్రదాయం పాటించేవాళ్ళు పని చేస్తారు, కర్మ చేస్తూ ఉంటారు. కానీ ఇది నేనే చేశాను అని అనుకోరు. అహంకారం రాదు. నిజమైన సేవకులైతే పని మాత్రమే చేస్తారు, నేనే చేశాను అని అనరు. అహంకారం రాకూడదు. అహంకారం అంటూ వస్తే కార్యకర్త కాదు అన్నారు. काम करने वाला उस मर्यादा का ध्यान रखता है. वो मर्यादा ही अपना धर्म है, वो मर्यादा ही अपनी संस्कृति है. उस मर्यादा का पालन करके जो चलता है वो कर्म करता है, लेकिन कर्मों में लिप्त नहीं होता. उसमें अहंकार नहीं आता कि मैंने किया, और वही सेवक कहलाने का अधिकारी रहता है. మోహన్ భాగవత్ ఎవరి పేరు ప్రస్తావించలేదు. ఆయన చేసిన జనరల్ ఉపన్యాసం ఇది, సాధారణ ఉపన్యాసం ఇది. అందులో మొదటి అంశం ఇది. రెండో అంశం ఇంకా ప్రధానమైనది. మణిపూర్ ఏడాదిగా మండుతోంది. ఏడాది కింద అక్కడ హింస మొదలైంది. అంతకుముందు 10 సంవత్సరాలు హింసకు దూరంగా మణిపూర్ శాంతితో విలసిల్లింది. ఇప్పుడు ఈ ఏడాదిగా హింస జరుగుతూ ఉంటే ఈ హింసను పరిష్కరించడం మన కర్తవ్యం. अब 1 साल से मणिपुर शांति की राह देख रहा है. उसके पहले 10 साल शांत रहा. पुराना गन कल्चर समाप्त हो गया ऐसा लगा, और अचानक जो कलह वहां पर उपज गया या उपजाया गया, उसकी आग में अभी तक जल रहा है, त्राही त्राही कर रहा है. कौन उस पर ध्यान देगा? प्राथमिकता देके उसका विचार करना ये कर्तव्य है. ఆ కర్తవ్యాన్ని ఏడాదిగా ఎవరు నిర్వహించలేదో లోకానికంతా తెలుసు. కాబట్టి మోహన్ భాగవత్ ఎవరిని ఉద్దేశించారో కూడా పెద్దగా విప్పి చెప్పనక్కర్లేదు. అసలు కార్యకర్తలు పనిచేయడము, అహంకారం లేకపోవడము అనే దానికన్నా ముందు అది ఎక్కడ ప్రారంభమైందంటే ఆయన ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరిగిన తీరు మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాను అని. ఎన్నికలంటే పోటీ మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి పోటీగా మాత్రమే ఉండాలి, కానీ యుద్ధంగా ఉండకూడదు. ఈసారి యుద్ధంగా జరిగాయి అని. ఇంకా అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళి ప్రతిపక్షాలు అనే మాటే అంటాను నేను. అవి విరోధి పక్షాలు కావు, ప్రతిపక్షాలు అనాలి. అంటే నిజానికి 10 సంవత్సరాలుగా ప్రతిపక్షం ఎవరో అందరికీ తెలుసు. ప్రతిపక్షాలను విరోధి పక్షాలుగా చూసిన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. ప్రతిపక్షాలు మాత్రమే అనాలి, విరోధి పక్షాలు అనకూడదు. భిన్నమైన అభిప్రాయాలుంటాయి, సమాజంలో భిన్నమైన అభిప్రాయాలుంటాయి. వాటి మధ్య ఏకాభిప్రాయ సాధన కావాలి, చర్చ జరగాలి. ఒకవేళ చర్చలో ఏకాభిప్రాయ సాధన సాధ్యం కాకపోతే మెజారిటీ అభిప్రాయాన్ని మన్నించాలి. కానీ దీన్ని పక్కన పెట్టి ఎన్నికలు యుద్ధంలాగా జరిపారు. 2 पक्ष है. विरोधी पक्ष कहते हैं, मैं प्रतिपक्ष कहता हूं. वो विरोधी नहीं है, उसको विरोधी मानना भी नहीं चाहिए. वो प्रतिपक्ष है, वो एक पहलू उजागर कर रहा है, उसका भी विचार होना चाहिए. ये स्पर्धा है, कोई आपस का युद्ध तो है नहीं. అదుపు తప్పి విమర్శలు చేసుకున్నారు. సాంకేతికతను ఉపయోగించి అబద్ధాలు ప్రచారం చేశారు. ఇవన్నీ ఎవరు చేశారో అందరికీ తెలిసిన విషయాలే. टेक्नोलॉजी का सहारा करके असत्य बातें परोसी गई, लेकिन आधुनिक विद्या टेक्नोलॉजी का उपयोग असत्य परोसने के लिए किया गया. అని ఇది మర్యాద. మర్యాదను పాటించే వాళ్ళు తప్పని మాత్రమే చేస్తారు, కానీ అహంకారానికి పోరు అని అన్నారు. ఈ 3 విషయాలు కూడా నిజానికి సాంకేతికను వాడుకొని అదుపు తప్పి ప్రచారం చేశారు అనేది పూర్తిగా నెలన్నర పాటు జరిగిన ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ మాట తీరుకే వర్తిస్తుంది. సాంకేతికను ఉపయోగించి అబద్ధాలు ప్రచారం చేశారు అనేది కూడా ప్రధానంగా అధికార పక్షానికే వర్తిస్తుంది. అక్కడి నుంచి నేనే చేశాను, ఇది కొత్తగా చెప్పనక్కర్లేదు. 10 సంవత్సరాలుగా
అన్నీ నేనే 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 అంటూ ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీ పేరెత్తలేదు, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పేరెత్తలేదు, మోడీ గ్యారంటీలు అన్నారు. మోడీ మాత్రమే ప్రచారం అయింది. ఇవాళ భారతీయ జనతా పార్టీని కూడా నడిపించే, భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక నాయకత్వం ఇచ్చే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మాటకు తిరుగుండదు అని అంటారు. నాగపూర్ కేంద్ర కార్యాలయానికి తిరుగుండదు అంటారు. నాగపూర్ కేంద్ర కార్యాలయానికి ప్రత్యామ్నాయంగా ఢిల్లీలో అధికారం ఘనీభవిస్తున్నదా, కేంద్రీకృతమవుతున్నదా? ఇది ఇవాళ చర్చ. ఈ చర్చలో సర్సంఘ్ చాలక్ తన అభిప్రాయాలు ప్రకటించారు. ఈ అభిప్రాయాలను దేశవ్యాప్తంగా ఉన్న, నిజానికి భారతీయ జనతా పార్టీ అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు ఉన్న అనేక విభాగాలలో ఒకానొక రాజకీయ విభాగం మాత్రమే. 250 సంస్థల దాకా ఉన్నాయి. ఒకానొక సంస్థ అది. కానీ దానికి అధికారం ఉంది కాబట్టి, ఆ అధికారం వల్ల అక్రమ సంపద చేకూరుతున్నది కాబట్టి వాళ్ళ అధికారం క్రమంగా పైచేయి సాధిస్తున్నదా, ఢిల్లీ పైచేయి సాధిస్తున్నది, ఢిల్లీ చేయి జారిపోతున్నది అని నాగ్పూర్ ఆందోళన పడుతున్నదా? ఇది ఇవాళ మోహన్ భాగవత్ మాటల్లో బయటపడుతున్న విషయం. దీనికి వెంటనే ప్రతిపక్ష నాయకులందరూ తమ తమ వ్యాఖ్యలు వినిపించారు. ఆ వ్యాఖ్యలన్నిలోకి పోనక్కర్లేదు. కానీ కపిల్ సిబాల్ ఒక మాట అన్నాడు. మణిపూర్ మీద ఏడాదిగా మేమిదే చెప్తూ ఉన్నాము, కానీ వినడం అనేది నరేంద్ర మోడీ డిఎన్ఏలో లేదు. ఇప్పుడు వాళ్ళ నాయకుడే, వాళ్ళ సిద్ధాంతకర్తే, వాళ్ళ సైద్ధాంతిక అధికార కేంద్రమే ఈ మాట అంటున్నది, మణిపూర్ను పట్టించుకోండి అని. ఇప్పుడైనా పట్టించుకుంటారా అని కపిల్ సిబాల్ అడిగాడు. భారతీయ జనతా పార్టీతో కలిసి నడిచే మేధావులు, కలిసి నడిచే పత్రికలు, వెబ్సైట్లు ఇదేమీ అనవసరంగా ప్రతిపక్షాలు దీనిలో నుంచి స్వప్రయోజనాలు ఆశిస్తూ ఉన్నాయి, ఇదేమీ ఘర్షణ కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ అదే సందర్భంలో ఒకవైపు సర్సంఘ్ చాలక్ ఇట్లా మాట్లాడుతున్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధికార వార పత్రిక ఆర్గనైజర్లో ఇదే వారం రతన్ శారదా అనే సీనియర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకుడు, కాలమిస్ట్ ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓటమి చవి చూడవలసి వచ్చింది, ఎందుకు ఓటమి చవి చూసింది అని కొన్ని కారణాలు రాశారు, కొంత విశ్లేషణ చేశారు. అతి విశ్వాసం వల్లనే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అన్నారు. తామే అసలైన రాజకీయ నాయకులమని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు పల్లెటూరి బైతులని ఒక అహంకార ధోరణి ప్రదర్శించారు అని కూడా ఆయన రాశారు. అంటే ఆర్ఎస్ఎస్కు భారతీయ జనతా పార్టీకి మధ్య ఎక్కడో ఒక చీలిక, ఒక ఘర్షణ ఉన్నదనేది ఆయన వ్యాసంలో స్పష్టమవుతూ ఉన్నది. అది మాత్రమే కాదు, సీట్లు ఇచ్చే పద్ధతి గురించి రాస్తూ ఆయన సీనియర్లను పక్కన పెట్టారు. ఎందుకంటే సీనియర్లు తన పదవికి ఎక్కడ ఎసరు తెస్తారో అనే భయంతో. జూనియర్లకు అనుభవం లేదని పక్కన పెట్టారు. వాళ్ళు ఎన్నిక అవుతూ ఉంటే, మెజారిటీలు వస్తూ ఉంటే వాళ్ళని పక్కన పెట్టారు. అభ్యర్థులను మార్చారు, గెలిచే అభ్యర్థులను మార్చారు, పైనుంచి అభ్యర్థులను రుద్దారు. ఎక్కడి నుంచో స్థానిక అభ్యర్థులను కాదని బయట నుంచి అభ్యర్థులను తెచ్చిపెట్టారు. అన్నిటికన్నా ముఖ్యంగా అనేక చోట్ల ఫిరాయింపుదారులను పెట్టారు. తెలంగాణ చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూసాం. బయటి పార్టీల నుంచి అప్పటికప్పుడు దూకిన వాళ్ళను, 2 నెలల కింద, 3 నెలల కింద, 6 నెలల కింద దూకిన వాళ్లకు సీట్లు ఇచ్చారు. ఈ అన్నిటినీ రతన్ శారదా తన వ్యాసంలో పేర్కొన్నారు. ఆయన ప్రత్యేకించి ఒక భారతీయ జనతా పార్టీ ఎటువంటి అనవసరమైన వివాదాల్లోకి దిగుతున్నది, అనవసరమైన రాజకీయాలు చేస్తూ ఉన్నది అని ఒక నిర్దిష్ట ఉదాహరణ కూడా ఇచ్చారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చిన తర్వాత, ఏక్నాథ్ షిండే శివసేన ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీకి దానితో సరిపెట్టుకొని అధికారం చెలాయించవచ్చు. ఎందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి అజిత్ పవార్ను ఇటువైపు చేర్చుకోవాల్సి వచ్చింది? ఇది అనవసరమైన రాజకీయం కదా. దానికదే సుప్రియా సూలేకు, అజిత్ పవార్కు ఉన్న విభేదాల వల్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దానికదే నశించిపోయి ఉండేది, ధ్వంసం అయిపోయి ఉండేది. అనవసరంగా దాన్ని చీల్చి అది ఇటువైపు తీసుకొని, అంటే భారతీయ జనతా పార్టీకి ఏ సైద్ధాంతిక ఏకత్వం ఉండాలో అది లేకుండా చేశారు. ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను తిట్టిన వాళ్లను, దూషించిన వాళ్లను, విమర్శించిన వాళ్లను ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నారు. కనుక భారతీయ జనతా పార్టీ
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోరుకున్నట్టుగా ఉండడం లేదు అని స్వయంగా ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్లో కూడా వచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మిశ్రమ ప్రభుత్వం, ఐక్య సంఘటన ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది, ఐక్య సంఘటన పక్షాలు ఉంటాయా లేదా, బయట నుంచి ఏం జరుగుతుంది అని చాలా చర్చ జరుగుతుంది. ఈ చర్చ క్రమంలోనే మన ఛానల్లో కూడా ఒక విశ్లేషకులు లోపలే ముసలం పుడుతుంది, బయట నుంచి ఏం జరుగుతుందో లేదో తెలియదు కానీ లోపల కూడా ముసలం పుడుతుంది అన్నారు. ఆ ముసలానికి అనేక హేతువులు ఉండొచ్చు, అనేక మార్గాల్లో ఈ ముసలం కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆ ఇబ్బందులలో ఒకటి ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచే వస్తూ ఉన్నది.